అందరికీ నమస్కారం. నేను మీ #MD ఫ్రమ్ మరొక రుషాచలం న్యూస్ ఛానల్. వెల్కమ్ టు టుడే స్టోరీ బోర్డ్ అండి. ఈరోజు స్టోరీ బోర్డులో మనము పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి లోక్సభ పరిధి స్థానం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకు మాట్లాడుకోబోతున్నాం అంటే ఎలక్షన్ వచ్చేస్తుంది కాబట్టి మాట్లాడుకోవాల్సిందే, తప్పకుండా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకు ఇప్పుడు 2019 ఎలక్షన్స్లో మనం ఇక్కడ పరిశీలిస్తే కనుక లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇక్కడ గెలుపొందడం జరిగింది. దాదాపు 1,50,000 పైచులకు మెజార్టీతో గెలవడం జరిగింది ఇక్కడ. దాని తరువాత ఈ 4.5 ఏళ్ళ కాలం ఏదైతే ఉన్నారో శ్రీకృష్ణదేవరాయలు గారు చాలా హుందాగా వ్యవహరించారు. ఆ ప్రాంతం మొత్తం కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చాలా మృదుస్వాభిగా మెలుకున్నారు. అలానే ప్రజల్లో ఒక మంచి నాయకుడు అనే ఒక బలమైన ముద్రను అయితే వేయగలిగారు. ఇప్పుడు అటువంటి స్థానం నుంచి ఆయనైతే పార్టీ నుంచి వైదొలిగి రాజీనామా చేసుకుని ఇప్పుడు టీడీపీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నాలు కూడా చేశారు. ఒక 2 days బ్యాక్ మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ఉండవల్లికి వెళ్ళిపోయి ఆయన్ని కలవడం జరిగింది. కరకట్ట నివాసంలో కలవడం జరిగింది. 22వ తారీఖు అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది ఆయన ఏ పార్టీలో జాయిన్ అవబోతున్నారని. ఇప్పుడు అటువంటి తరుణంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం భావించారంటే ఇక్కడ బీసీకి టికెట్ ఇద్దాం. అయితే ఈ లోక్సభ పరిధి ఏదైతే ఉందో నసరాపేట కింద 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలు కూడా మనం పరిశీలిస్తే మొత్తం కూడా ఓసీలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి ఇప్పటివరకు 1952 తర్వాత నుంచి ఒక్కసారి కూడా ఇక్కడ బీసీకి మనం అవకాశం ఇవ్వలేదు. అందుకని ఇక్కడ క్యాస్ట్ బేస్ ఫార్ములాని నియోజకవర్గాలు అప్లై చేద్దాం అనుకుంటే కుదరలేదు అక్కడ. ఎందుకంటే చాలామంది సిట్టింగ్లు ఉన్నారు, వాళ్ళ యొక్క కాంబినేషన్స్ ఈక్వేషన్ చూస్తే అక్కడ కుదరలేదు. అందుకని ఎంపీని స్థానచలనం చేసేసి ఇక్కడ ఫార్ములాని అప్లై చేద్దాం అని చెప్పి క్యాస్ట్ బేస్ ఫార్ములాని ఇక్కడ అప్లై చేశారు. ఈ అప్లై చేయడం పట్ల గుర్రుగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు గారు మీరేం చెప్పారు, సర్వేలో ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పన్నారు. ఆ సర్వేలో ప్రామాణికంగా నేను గెలుస్తానని చెప్పి రిపోర్ట్ ఇచ్చాయి. కానీ నన్ను ఎందుకు స్థానచలనం చేస్తున్నారు, నేను ఒక కమ్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి నాయకుడే కాబట్టి నన్ను పక్కన పెడుతున్నారని చెప్పి ఆయన అయితే ఎద్దేవా చేశారు. అదే నినాదం తీసుకొని పార్టీ నుంచి కూడా బయటకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ అయ్యారో అలానే అనిల్ కుమార్ యాదవ్, పొలిపోయిన అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారో గతంలో మనం చూసుకుంటే 2009 నుంచి మనం చూసుకుంటే 2 పర్యాయాలైన ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 నుంచి ఈయన రాజకీయాల్లో ఉన్నారు. దాని తర్వాత ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా చేశారు ఈయన అనిల్ కుమార్ యాదవ్ గారు. సో అటువంటి బలీయమైన నాయకుని తీసుకొచ్చి నర్సరావుపేటలో పెట్టడం జరిగింది. ఈయన ఫిబ్రవరి 14న ఈయన యొక్క మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. నర్సరావుపేటలో ఒక గ్రాండ్ ఎంట్రీ అని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లా నుంచి భారీ ర్యాలీగా నర్సరావుపేటకు రావడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ చూసుకుంటే ఈ మీటింగ్లో పల్నాడు ప్రాంతం నాకు సరితగ్గ ప్రాంతం చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకేశారు. అన్న కోసం మొన్నటిదాకా అసెంబ్లీలో కొట్లాడాను, ఇప్పుడు ఢిల్లీకి తీసుకెళ్తా అంటున్నారు, అన్న కోసం ఎందాకైనా పోతానని చెప్పి కూడా తెలియజేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా పొలిపోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన ఆ మీటింగ్లో చాలా ఉద్వేగభరితమైన స్పీచ్ చెప్పారు. నాకు పల్నాడు ప్రాంతం కొద్దిగా దగ్గర పోలికలు ఉన్న ప్రాంతము, నెల్లూరులో నేను రాజకీయం చేస్తూ ఉంటే ఇలా చేయకూడదు అలా చేయకూడదు, ఎమ్మెల్యే వాడు ఇలా ఉండాలి అలా అని చెప్పి గిరిగీసి దాని లోపలే నన్ను కూర్చోబెట్టారు. కానీ పల్నాడుకు వచ్చిన తర్వాత ఒక్క విషయం అయితే నాకు చాలా బాగా నచ్చిందని చెప్పి ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అదేంటిదంటే పల్నాడుకి వస్తే లుంగీ కట్టుకొని పంచ కట్టుకొని మీసం మెల్లేస్తే అది పౌరుషం అని చెప్పి అంటారు. అదే నెల్లూరులో అయితే రౌడీ మాదిరిగా గుండా మాదిరిగా చేస్తున్నామని చెప్పి అంటారు. సో ఆ ప్రాంతం నా చిరకాల కోరిక ఏదైతే ఉందో మీసం తిప్పాలన్న కోరిక ఈ ప్రాంతానికి వచ్చింది తిరిగిందని చెప్పి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆద్యాంతం ఈ స్పీచ్ మొత్తం కూడా చాలా ఉద్వేగభరితంగా సాగింది. అలానే ఫ్యాన్స్ అన్నిటిని కూడా ఉర్రు తగిలించేలా సాగింది. అనిల్ కుమార్ యాదవ్ అంటేనే మ్యాన్ ఆఫ్ మాసెస్ టైపు ఒక ఉంది ఆయనకి బిరుదు. సో ఈయన ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా ఫైర్ బ్రాండ్ లాగా మాట్లాడుతూ ఉంటారు, ప్రజల్ని చొచ్చుకుపోయేలాగా మాట్లాడుతూ ఉంటారు, చాలా విద్వేషపూరితమైన ప్రసంగాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఏది చేసినా కానీ కార్యకర్తలను మాత్రం ఆకట్టుకుంటూ ఉంటారు. సో అదే పందాలో నిన్న కూడా సాగింది ఈ మీటింగు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ గారికి కొద్దిగా గడ్డుకాల పరిస్థితి అని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే రాజధాని ప్రాంతం కూడా కొద్దిగా ఇక్కడ కలిసి ఉంది కాబట్టి ఆ ప్రాంతాలు పూర్తిగా వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకుగా మారబోతున్నాయి. ఇప్పుడు అందులో భాగంగానే ఒక క్యాస్ట్ బేస్ తీసుకొచ్చారు. బీసీలు ఎక్కువగా ఉన్నారని చెప్పి భావించిన ఈ ప్రాంతంలో ఒక బీసీని తీసుకొచ్చి ఇక్కడ సీట్ ఇస్తే 1952 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇక్కడ బీసీకి ఎంపీ సీట్ ఇవ్వలేదు. అటువంటి సాహసోపేతమైన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. సో బీసీలు అందరూ కూడా గెలిపించాలి అని చెప్పి ఇండైరెక్ట్గా వాళ్ళకు ఒక సిగ్నల్ ఇచ్చేలాగా, ఒక హింట్ ఇచ్చేలాగా ఒక క్యాస్ట్ బేస్ ఫార్ములా తీసుకొచ్చి గెలవాలని చెప్పి ప్రయత్నిస్తారు. మరి అది సాధ్యపడుతుందా అంటే చూసుకోవాలి. మరి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలు కనుక ఇఫ్ ఇన్ కేసు ఆయన టీడీపీ పార్టీ తరపు నుంచి కంటెస్ట్ చేయడం జరిగితే కనుక లావు గారు టీడీపీ నుంచి
అలానే ఇక్కడ అనిల్ యాదవ్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి కనుక కంటెస్ట్ చేస్తే ఏం జరుగుతుందంటే లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి అదైతే అటు నంబూరు ఉందో, అలానే గురజాల, వినకొండ ఈ ప్రాంతాల్లో కొద్దిగా మంచి ఓటింగ్ వస్తుంది ఈయనకి. ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారో ఈయనకి చిలకలూరిపేట, నర్సరావుపేట, మాచర్ల ఈ ప్రాంతాల్లో మంచి ఓటింగ్ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంత మంచి ముద్ర వేసుకున్నారంటే పార్టీలకు అతీతంగా కూడా ఈయన ఫ్యాన్స్ ఉన్నారు. ఈయన వైసీపీలో ఉన్నప్పుడు కూడా టీడీపీ వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేసి గెలిపించారు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఆయన ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత వైసీపీలో కూడా ఆయన యొక్క సానుభూతి పరులు ఉన్నారు, ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. సో అటు నుంచి ఓట్లు స్ప్లిట్ అవుతాయి, ఓట్ షేరింగ్ జరుగుతుంది, ఓట్ స్ప్లిట్టింగ్ జరుగుతుందని చెప్పి వీళ్ళైతే పెద్ద ఎత్తున ఆశావాహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఒక కంచుకోట లాంటివి ఈ సీట్ని ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేసిన స్వయంకృత అపరాధాల వల్ల ఓడిపోవాల్సిన పరిస్థితి, అంటే ఓడిపోతారంటే నేను చెప్పలేను ఓడిపోతారని చెప్పి, కాకపోతే దీన్ని ఒక టైట్ ఎడ్జి లాగా అయితే మార్చారని చెప్పి చెప్పుకోవచ్చు. ఈయన లావుకి కనుక ఇచ్చేస్తుంటే, లావుకి శ్రీకృష్ణదేవరాయలు వైసీపీలో ఉంటే ఆబ్వియస్లీ నో డౌట్ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మరొక మారు గెలిచేవాళ్ళు. ఇప్పుడు ఈ నెక్ బ్యాటిల్ ఏదైతే ఉందో టైట్ బ్యాటిల్, ఈయన చూసుకుంటే వీళ్ళిద్దరికి మధ్య ఏంటి వ్యత్యాసాలు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అదేంటిదంటే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు క్లాస్ అండి, మరి అనిల్ ఏంటిదంటే ఊర మాస్ అనిల్. అలానే ఈయన స్పీచ్లు ఎలా ఉంటాయి అంటే చాలా హుందాగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే ఉంటాయి. ఈయన అయితే కనుక అసలు శత్రువుల్ని చెండాడే ధీరుడు యోధుడు అని చెప్పంటారు కదా మగధీరాలో, ఆ మాదిరిగా ఉంటాయి ఈయన స్పీచ్లు. సో ఈయన జనాల్ని ఆకట్టుకున్నారు. మరి ఎవరు గెలుస్తారు ఏంటిదంటే ఈయనైతే కొద్దిగా విద్యారంగంపై ఈయనకు కొద్దిగా ఫుల్ గ్రిప్ ఉంది. ఇప్పటివరకు మనం చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ గారు మొత్తం కూడా అసెంబ్లీ స్థానాలకు మాత్రమే ఆయన అయితే పనిచేయడం జరిగింది. ఇప్పుడు మొట్టమొదటిసారి ఇలా చేస్తున్నారు కాబట్టి పెద్దల సభ పోవాలని చెప్పి, లోక్సభ పోవాలని చెప్పి భావిస్తున్నారు కాబట్టి మరి ఇక్కడ గెలుస్తారో గెలవరో విషయం పక్కన పెట్టేద్దాం. కానీ ఇది ఒక టైట్ బ్యాటిల్ అని చెప్పు. క్లాస్ మాస్ కాంబో ఏదైతే ఉందో అది ఎవర్ గ్రీన్ కాంబో. ఈ రెండు ఒకేసారి ఒకే చోట చూడబోతున్నారు ఈసారి నర్సరావుపేట ప్రజలందరూ కూడా. పల్నాడు ప్రాంతం మాత్రం ఎప్పుడైతే అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చారో మునపటి పల్నాటి పౌరుషాలని మొత్తం కూడా తన యొక్క ఎంట్రీ స్పీచ్తోనే అందరికి కూడా తెలియజేసే ప్రయత్నం చేశారు. గూస్ బాంబ్ స్పీచ్ అయితే ఇచ్చారు. సో చూడాలి మరి రాబోయే రోజుల్లో మరి అనిల్ కుమార్ యాదవ్ గారు గెలుస్తారో లేకపోతే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు గెలుస్తారో. అసలు ఈయన అసలుకే దుందుడికి వైఖరి, కొద్దిగా దూకుడు వైఖరి ఉన్న వ్యక్తి. మరి అటువంటి పల్నాడు ప్రాంతానికి వచ్చి తన యొక్క దూకుడు చూపిస్తే కనుక అది పార్టీకి మంచి జరుగుతుందా, లేకపోతే పార్టీలో విభేదాలని సృష్టిస్తుందా, లేకపోతే మునుపటి ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్ళీ వస్తాయా అని చెప్పి కూడా కొంతమంది అయితే అనుకుంటున్నారు. ఏదేమైతే కానీ అన్నిటికీ ఆన్సర్ దొరకాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సో దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే స్టోరీ బోర్డ్ అండి. మీ #MD సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడే స్టోరీ బోర్డ్.